అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మినుమును నష్టపరుస్తున్న చీడపీడలు, సస్యరక్షణ చర్యలు, ప్రతి పంట వ్యర్థాలను అర్థవంతంగా మార్చుకునే విధానం, పశుపోషకుల పాలిట కల్పతరువు అజొల్లా పెంపక విధానంలో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తొలకరి, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లో సాగు చేసుకోదగ్గ అపరాల పంటల్లో మినుము ఒకటి. మినుమును ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ సాగు చేస్తూ ఉంటారు. మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్తో ఏటికేటికి మినుము సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. పైరు ప్రస్తుతం పూత, పిండి దశలో ఉంది. రాత్రిపూట చలి, పగలేమో వేడి వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో రసం పీల్చు పురుగులు, మరుగ మచ్చల పురుగు బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పైరును ఎప్పటికప్పుడు గమనించుకుంటూ నివారణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విజయనగరం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు సమన్వయకర్త డాక్టర్ కె లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో ఒక 9 లక్షల ఎకరాల వరకు కూడా ఈ అపరాలని మన రాష్ట్రంలో సాగు చేయడం జరుగుతుంది. అపరాల్లో ప్రధానంగా మినుము ప్రధానమైనటువంటి పంట. ప్రత్యేకంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో సస్యరక్షణ చర్యలు అవలంబించడం అనేది చాలా వరకు తక్కువగా మనం గమనించడం జరుగుతుంది. తొలి దశలో అయితే రసం పీల్చే పురుగులు, అదేవిధంగా తరువాత దశల్లో అయితే ఈ యొక్క మరుక మచ్చల పురుగు ఆశించడం జరుగుతుంది. ఈ తొలి దశలో ఈ యొక్క రసం పీల్చే పురుగులు ఆశించినప్పుడు కానీ, చిత్త పురుగులు ఆశించినప్పుడు కానీ, 2 ఆకుల దశలో ఈ ఆకులని రంధ్రాలు చేసి తినివేయడం ద్వారా ఈ యొక్క చిత్త పురుగులు నష్టం కలిగిస్తే, ఈ యొక్క ఆకులను గోకు తినివేయడం వలన ఈ యొక్క రసం పీల్చే పురుగులు నష్టాన్ని కలుగజేస్తాయి. రసాన్ని పీల్చడం ద్వారా పంట విత్తినటువంటి తొలి 15 నుంచి 20 రోజుల సమయంలో క్రిమి సంహారక మందులైన ఇస్ఫేట్ 1 గ్రామ్ లీటర్ నీటికి కానీ, క్లోరిఫైర్ ఫాస్ 2.5 మిల్లీ లీటర్లు 1 లీటర్ నీటికి చెప్పిన కానీ కలిపి పిచికారీ చేసుకోవాలి. పంట పూత దశకి ప్రారంభమైన నుంచి కూడా ఈ యొక్క మరుక మచ్చల పురుగు అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా మనం మధ్యకాలంలో గుర్తించడం జరుగుతుంది. పూతని, అదేవిధంగా అప్పుడే వచ్చినటువంటి చిన్న చిన్న పిండిని కూడా ఒక గూడ్లుగా చేసి వాటి మధ్యలో ఈ యొక్క మరుక మచ్చల పురుగు ఉండి పూతని, అదేవిధంగా పిందెలను కూడా తినివేయడం ద్వారా నా పంటకు పూర్తిగా నష్టాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ఈ యొక్క పురుగుని మనం ఉధృతిని తొలి దశలో, ఈ పూత దశలో కానీ గమనించుకొని సస్యరక్షణ చర్యలు ఆ దశ నుంచే మనం చేపట్టవలసిన అవసరం ఉంటుంది. పూత దశలో అయితే ఈ యొక్క వేప నూనె 5 మిల్లీ లీటర్లు 1 లీటర్ నీటికి చెప్పిన కానీ, వేప గింజల కషాయాన్ని కానీ మనం ఒకసారి పిచికారి చేసుకున్నట్లయితే ఈ పురుగు ఏంటంటే గుడ్లు పెట్టకుండా కొంతవరకు నిరోధించేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈ పురుగు ఉధృతిని మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. అలా కాకుండా ఇంకా పురుగు ఉధృతి తొలి దశలో ఆర్వా ఉన్నట్లయితే ఈ క్లోరిఫైర్ ఫాస్ అనే మందుని 2.5 మిల్లీ లీటర్లు కానీ, క్వినాల్ ఫాస్ అనే మందుని అయితే 2 మిల్లీ లీటర్లు కానీ, ఎసిఫేట్ అనే మందుని అయితే 1 గ్రాము చొప్పున కానీ కలుపుకొని ఎకరానికి పొలంలో 200 లీటర్ల నీటిలో మనం మొత్తం మందు ద్రావణాన్ని కలుపుకొని పిచికారి చేయాలి. తరువాత దశలో ఇంకా 45-50 రోజులు దాటిన తర్వాత అయితే పురుగు ఉధృతి అనేది చాలా వరకు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దశలో మనం యొక్క ఉధృతిని గమనించుకొని ఇమామెక్టిన్ బెంజియేట్ అనే మందునైతే 0.4 గ్రాములు, అదేవిధంగా
ఏదైతే స్పైనోసాడ్ అనే మందు అయితే 0.3 మిల్లీలీటర్లు, అదేవిధంగా క్లోరాంటినిల్ప్రోల్ అనే మందు అయితే 0.3 మిల్లీలీటర్లు నీటిలో కలుపుకొని మనం ఈ యొక్క మందు ద్రావణాన్ని సమాంతరంగా పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగు ఉధృతిని చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. అయితే ఈ పురుగు నష్టాన్ని రైతులు ముందుగా గమనించుకొని తగు సస్యరక్షణ చర్యలు తొలి దశలో చేపట్టినట్లయితే చాలా తక్కువ ఖర్చుతో మనం దీన్ని సమర్థవంతంగా యాజమాన్యం చేసుకోవచ్చు. రైతుకు పంటలు పండించడం ఒక ఎత్తు అయితే పంట పూర్తయిన తర్వాత వాటి వ్యర్థాలను భూమిలో కలపడం మరొక ఎత్తు. ప్రతి పంటనే తీసుకుంటే ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో తీతలు పూర్తయ్యాయి. పంట పూర్తయ్యాక వ్యర్థాలను రైతులు తగులబెడుతుంటారు. దీనివల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు భూమికి సత్తువునిచ్చే అనేక పోషకాలు వృధాగా పోతున్నాయి. అలా అని మోళ్లను భూమిలో కలియదున్నితే అవి పూర్తిగా చివకటానికి చాలా కాలమే పడుతుంది. అలా కాకుండా అధునాతన యంత్రాల సహాయంతో వ్యవసాయ వ్యర్థాలను తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా భూమిలో కలియబెట్టే అవకాశం ఉంది. వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. సాధారణ పరిస్థితుల్లో పత్తి పంట ఏరిన తర్వాత మనకు సాధారణంగా తగలబెట్టడం అనేది రైతులకు అలవాటు. అయితే ఒక ఎకరా పత్తి ఏరిన తర్వాత మనకు 20 నుంచి 30 క్వింటాల వరకు పత్తి కట్టె, మొదళ్ళు, వేర్లు ఇవన్నీ కూడా భూమిలో మిగిలిపోతూ ఉంటాయి. సో ఈ 20 నుంచి 30 క్వింటాల పత్తి కట్టెను సాధారణంగా రైతులు తగలబెడుతూ ఉంటారు. సో ఈ విధంగా తగలబెట్టడం వల్ల మనకి వాతావరణ కాలుష్యం, వాయు కాలుష్యం అనేది ఎక్కువగా జరుగుతుంది. దాంతోపాటు భూ ఉపరితలంలో ఉండే సూక్ష్మజీవులు చనిపోవటం, నేలలో ఉండే తేమ ఆవిరి కావటం, దాంతోపాటు నేలలో ఉండే సేంద్రియ పదార్థం తగ్గిపోవటం, ఇవన్నీ కూడా భూమి కాలుష్యానికి ప్రధానమైన కారణాలు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఈ పత్తి ఏరిన తర్వాత మిగిలిపోయిన కట్టెను తగలబెట్టకుండా ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనేది ముఖ్యంగా గమనించినట్లయితే మనకు ఈ కాటన్ ష్రెడ్డర్ అనే పరికరం ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ పరికరం ద్వారా ముఖ్యంగా 1 ఎకరా పొలంలో 1 గంటలో ఈ పత్తి కట్టెనంతా కూడా ముక్కలు ముక్కలుగా చేసి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ముక్కలు ముక్కలుగా చేసిన తర్వాత దీన్ని గుంటక ద్వారా లేదా రెక్కల నాగలి లేదా దంతె నాగలి ద్వారా లోతు దుక్కి చేసి తర్వాత రోటోవేటర్ కొట్టడం ద్వారా ఈ విధంగా ముక్కలు ముక్కలైన ఈ పత్తి కట్టెనన్నీ కూడా భూమిలో దున్నుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా భూమిలో దున్నిన తర్వాత మనకు ముఖ్యంగా ఈ పత్తి కట్టెని మురిగిపోయేటట్టు చేయడానికి మనకి ఏదైతే ఈ జీవశిలీంద్ర నాశనలు ట్రైకోడర్మా కానీ, అంటే తొందరగా కుళ్ళిపోయే సూక్ష్మజీవులు కానీ, లేదంటే వేస్ట్ కంపోజర్ లాంటి ఈ యొక్క సూక్ష్మజీవుల కల్చర్ల ద్వారా ముక్కలు ముక్కలుగా చేయబడిన పత్తి కట్టెను అనేది మనకు భూమిలో కుళ్ళేటట్టు చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత మనకి ముక్కలు ముక్కలుగా చేసిన పత్తి కట్టెని మనం వర్మి కంపోస్ట్ తయారు చేయడం ద్వారా కూడా ఈ సేంద్రియ ఎరువుగా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ముక్కలైన పత్తి కట్టెను మనం యొక్క తొట్టలోకి తీసుకొని మనం వానపాములు వదిలి మనం ఒక 60 రోజుల్లో ఈ పత్తి కట్టె నుంచి మనము వర్మి కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు వానపాముల ద్వారా. సో ఈ విధంగా తయారు చేయబడిన పత్తి కట్టె నుంచి తయారు చేయబడిన వర్మి కంపోస్ట్లో పోషకాలు అనేది చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దీనివల్ల నేలలో సేంద్రియ పదార్థం పెరుగుతుంది. ఇంకొకటి ఈ భూమిలో ఉండే రసాయన ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మనము ఈ పత్తి పెంచడానికి అంటే ఒక కింటా పత్తి పెంచడానికి మనకు సాధారణంగా 4 కిలోల నత్రజని, 2 కిలోల భాస్వరం, 3 కిలోల పొటాషియం వరకు అవసరం అవుతుంది. సో ఈ విధంగా ఉపయోగపడిన రసాయన ఎరువులు అన్నీ కూడా మనం తగలబెట్టడం వల్ల వాతావరణాలు కలిసిపోయే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా ఇవన్నీ కూడా మనము భూమిలో కలిగి ఉండటం వల్ల మనం ఏదైతే రసాయన ఎరువులు ఉపయోగించి మనము పత్తిని పెంచుతామో ఆ రసాయన ఎరువులు అన్నీ కూడా మళ్ళీ భూమిలోకి చేరటం వల్ల మనకి ఈ రసాయన ఎరువుల యొక్క నష్టం అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకు తర్వాత వేసుకునే పంటకు 20% వరకు కూడా రసాయన ఎరువుల మోతాదును తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం సేంద్రియ పదార్థాన్ని భూమిలో కలిగి ఉండటం వల్ల నేలలో నీటిని పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది. దాంతోపాటు మనకి యొక్క సూక్ష్మజీవుల సంఖ్య పెంచుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు నేల యొక్క భౌతిక లక్షణాలు మెరుగుపడి మనకి వివిధ రకాలైన పోషకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా మనకు నేల యొక్క పోషక స్థాయిని పెంచుకోవచ్చు. దాంతోపాటు భౌతిక లక్షణాలు పెంచుకోవడం ద్వారా తర్వాత వేసుకునే పంటకు రసాయన ఎరువుల మోతాదు తగ్గించుకొని మన యొక్క దిగుబడిని కూడా అధికంగా పెంచుకునే అవకాశం ఉంటుంది.
గ్రామసీమల్లో రైతుకు రోజువారీ ఆదాయాన్నిచ్చేవి పశుపోషణ. గతంలో రైతు తమకున్న భూమిలో కొంత భూమిని పశువుల మేతకు కేటాయించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. వ్యవసాయం వ్యాపారంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో పశువుల మేతకు కష్టకాలం వచ్చింది. ఏడాదంతా పచ్చి మేత అందించలేక అధికంగా దానాపై ఆధారపడాల్సి రావడంతో లాభదాయకంగా ఉన్న పాడి పరిశ్రమ కాస్త నష్టాల బాటలో పయనిస్తోంది. ఈ పరిస్థితుల్లో కారు చీకటిలో కాంతి పుంజంలా కొంతవరకు పోషణ అవసరాలను తీరుస్తోంది అజొల్లా. ఏమిటి అజొల్లా? పెంపకం ఎలా? పశువులకు దీన్నెలా అందించగలం? పశువుల మేత అవసరాలను ఇదెలా తీర్చగలదు అనేదిగా మీ సందేహం? అయితే ఈ కథనం మీకోసమే, చూడండి. అజొల్లా ప్రకృతి రైతుకు ప్రసాదించిన అద్భుత వరం. పశుపోషణలో రైతులెదుర్కొంటున్న మేత కొరతను కొంతవరకు తీర్చగలదు ఈ అజొల్లా. కేవలం పాడి పశువులకే కాదు, కోళ్లు, గొర్రెలు, మేకలు, పందులు, కౌజు పిట్టలు, చేపలు ఇలా అన్నింటి మేత అవసరాలను అజొల్లా తీర్చగలదు. అజొల్లాను మేతగానే కాదు, వ్యవసాయంలో జీవన ఎరువుగాను వాడుకోవచ్చు. ఇది నత్రజనిని స్థిరీకరిస్తుంది. వరి పొలాల్లో అజొల్లా పెంచటం వల్ల హెక్టారుకు 30 నుంచి 40 కిలోల నత్రజనిని సహజ సిద్ధంగా పైరుకు అందించిన వాళ్ళమవుతాం. అజొల్లాలో 25 నుంచి 35% ప్రోటీన్లు ఉంటాయి. పశువుకు ఇచ్చే దానాతో పోలిస్తే 2 కిలోల అజొల్లా 1 కిలో దానాతో సమానమని తేలింది. మరి కిలో దానాకయ్యే ఖర్చు దాదాపు 20 నుంచి 25 రూపాయలుగా ఉంటే అజొల్లాను 2 కిలోలు ఉత్పత్తి చేయాలంటే కేవలం 2 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. పైగా అజొల్లాను పశువులకు మేపటం వల్ల 15 నుంచి 20% పాల దిగుబడి, పాలలో వెన్న శాతం కూడా పెరుగుతోందని రైతుల అనుభవాలు తెలియజేస్తున్నాయి. అజొల్లా ఫెర్న్ జాతికి చెందిన నాచు మొక్క. ఇది నీటిపై తేలియాడుతూ పెరుగుతుంది. ఒక్కో మొక్క 2 సెంటీమీటర్ల పొడవు, 2 సెంటీమీటర్ల వెడల్పు పెరుగుతుంది. సాధారణంగా అజొల్లాను చిన్న చిన్న తొట్లలో పెంచుతారు. అజొల్లా పెంచేందుకు నీరు నిల్వ ఉండని ఎత్తైన ప్రాంతాలను ఎన్నుకోవాలి. పెంపకానికి 10 సెంటీమీటర్ల లోతు, 2.5 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పు ఉన్న తొట్లు అవసరం. ఇందుకోసం ఇటుకలతో శాశ్వత తొట్ల నిర్మాణాలు కానీ లేదా 150 GSM మందం గల పాలిథీన్ షీటును గాని ఉపయోగించుకోవచ్చు. ఇందులో 30 నుంచి 35 కిలోల సారవంతమైన మెత్తటి మట్టిని షీట్ మీద సమంగా పరవాలి. ఒక చదరపు మీటర్కు 10 నుంచి 15 కిలోల మట్టి ఉండేటట్లు చూసుకోవాలి. ఈ మట్టి అజొల్లా పెరుగుదలకు తోడ్పడుతుంది. 4 నుంచి 5 కిలోల ఆవు పేడను 15 నుంచి 20 లీటర్ల నీటిలో కలిపి ఆ మిశ్రమానికి 40 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ కలిపి తొట్టె మొత్తం నలువైపులా పోసుకోవాలి. అజొల్లా సక్రమంగా పెరగాలంటే సూక్ష్మ పోషకాలను అందించాల్సి ఉంటుంది. దీనికోసం 20 గ్రాముల మినరల్ మిక్చర్ను పేడతో కలిపి తొట్టెలో చల్లుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత తొట్టెలో 7 నుంచి 10 సెంటీమీటర్ల వరకు నీటి మట్టం ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు 1.5 కిలోల తాజా అజొల్లా మూల విత్తనాన్ని తీసుకుని తొట్టంతా సమంగా పడేటట్లు వెదజల్లాలి. దీనిపై మంచినీటిని కొద్ది కొద్దిగా చిలకరిస్తే తిరగబడిన మొక్కలు తిరిగి పైకి తేలుతాయి. అజొల్లా గుంతలు చెట్ల కింద ఉంటే రాలిన ఆకులు తొట్లలో పడి కుళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి తొట్లపై నైలాన్ వల కప్పుకుంటే మంచిది. ఇంటి పెరట్లో గాని, తోటల్లో గాని, డాబాలపై కాని ఎక్కడైనా దీన్ని సులభంగా పెంచుకోవచ్చు. కాకపోతే సూర్యరశ్మి నేరుగా బెడ్లపై పడకుండా పాక్షికంగా నీడ ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. అజొల్లా వారం 10 రోజుల్లోనే తొట్టి మొత్తం వ్యాపిస్తుంది. 1 కిలో చల్లితే వారం రోజుల్లో 8 నుంచి 10 కిలోలు అజొల్లా ఉత్పత్తి అవుతుంది. 7వ రోజు నుంచి ప్రతిరోజు కిలో నుంచి కిలోన్నర అజొల్లాను సేకరించవచ్చు. సాధారణంగా ఒక పశువుకు రోజుకు 2.5 కిలోల వరకు అజొల్లాను అందించవచ్చు. 5 పశువులున్న రైతు ప్రతిరోజు 12.5 కిలోల అజొల్లా దిగుబడి వచ్చేలా చూసుకోవాలి. అంటే 42 చదరపు మీటర్ల విస్తీర్ణం గల తొట్లలో అజొల్లాను పెంచుకుంటే సరిపోతుంది.
ప్రతి వారానికి ఒకసారి 5 లీటర్ల నీటిని 1 కిలో పేడ, 20 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 20 గ్రాముల సూక్ష్మ పోషక మిశ్రమం కలిపి తొట్టెలో పోయాలి. ప్రతి 10 రోజులకు బెడ్లో పావు వంతు నీటిని తీసివేసి కొత్త నీటిని నింపాలి. తొట్టెలో 7 నుంచి 10 సెంటీమీటర్ల ఎత్తులో నీరు ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోవాలి. నీరు ఎక్కువైతే వేర్లు పైపైనే ఉండి మొక్క సరిగా పెరగదు. పోషకాల లభ్యత తక్కువగా ఉంటుంది. నీరు తక్కువైతే వేర్లు నేలను తాకి తెగుళ్ల బారిన పడే అవకాశం ఉంటుంది. 60 రోజులకొకసారి తొట్టెలో 5 కిలోల మట్టిని తొలగించి తిరిగి కొత్త మట్టితో నింపుకుంటే అజొల్లా ఆరోగ్యంగా పెరుగుతుంది. అజొల్లాను పశువులకు అందించేటప్పుడు కూడా రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రంధ్రాలున్న ప్లాస్టిక్ బుట్టతో కానీ వెదురు గంపలతో కానీ దీన్ని సేకరించాలి. అజొల్లాను పేడ వాసన పోయే వరకు శుభ్రంగా నీటిలో కడిగి దానాతో కలిపి మేతగా అందించవచ్చు. మొదట్లో కొద్ది కొద్దిగా పశువులకు అలవాటు చేసి అటుపై 1:1 నిష్పత్తిలో దానాతో కలిపి వాడుకుంటే రైతుకు ఖర్చు తగ్గటమే కాకుండా అధిక పాల దిగుబడి పొందే అవకాశం ఉంది. సాధారణంగా పశువుల్లో ప్రతి 5 లీటర్ల పాల ఉత్పత్తికి 2 కిలోల దానాను వాడుతుంటాం. అజొల్లాను 2 కిలోలు ఇచ్చినట్లయితే 1 కిలో దానా తగ్గుతుంది. అంటే నెలకు 600 నుంచి 800 రూపాయల దానా ఖర్చు తగ్గుతుంది. పైగా 20% పాల దిగుబడితో పాటు వెన్న 1% పెరిగినట్లు పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక్కో పశువు నుంచి నెలకు 1500 రూపాయల వరకు రైతుకు అదనంగా ఆదాయం లభిస్తుంది. అజొల్లా విత్తనాన్ని తోటి రైతుల నుంచి లేదా పరిశోధనా స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాల వద్ద నుంచి రైతులు సేకరించవచ్చు. చూశారుగా అజొల్లా వల్ల ఎన్ని ఉపయోగాలో. పెంపకానికి మీరు సిద్ధమవుతున్నారా? విశాఖ తీర అందాలను చూసేందుకు సందర్శకులు, పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. మరీ ముఖ్యంగా శీతాకాలం పర్యాటకులకు అనువుగా ఉంటుంది. ఈ కాలంలో విరబూసే అందమైన పూలు, అలంకరణ మొక్కలు చూపరులను ఇట్టే కట్టిపడేస్తుంటాయి. అలా విశాఖకు దగ్గరగా భోగాపురం ఎయిర్పోర్ట్ను ఆనుకొని విస్తరించిన ఒక రిసార్ట్స్ను పర్యాటకులకు ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు అక్కడి నిర్వాహకులు ఏటికేడు కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఆ ఉద్యాన క్షేత్రాన్ని మనము చూసొద్దాం రండి. వర్ణశోభిత రంగుల్లో వికసించిన ఈ పూలను చూస్తే కంటికి పండుగలా ఉంది కదూ. శీతాకాలంలో పుష్పించే పెటూనియా ఇంద్రధనస్సు రంగుల్లో కనిపిస్తుందిక్కడ. అరుదైన రంగులు, అరుదైన మొక్కలకు నిలయం ఈ ఉద్యాన క్షేత్రం. దీని వెనుక దశాబ్ద కాలపు రాజాబాబు కృషి దాగి ఉంది. జపాన్ నుంచి ప్రత్యేకంగా సేకరించిన విత్తనాలతో నారు మొక్కలను సొంతంగా పెంచి అభివృద్ధి చేస్తున్నారు. పెటూనియా, ఆర్కిడ్స్, ఆర్నమెంటల్ మిరప, ఆర్నమెంటల్ సన్ఫ్లవర్, ఆర్నమెంటల్ క్యాబేజ్, లెట్యూస్ ఇంకా పలు రకాల అలంకరణ మొక్కలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. మొక్కలు అలంకరించిన తీరు ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని నూతన రకాలను అభివృద్ధి చేసే పనిలో ఉన్నట్లు రాజాబాబు చెబుతున్నారు. క్యాబేజీ ఉంటుంది, క్యాబేజీ కూడా కలర్ క్యాబేజీ ఉంటుంది, ఆర్నమెంటల్. కేలే అవి కూడా ఆర్నమెంటల్. చిల్లీస్ కూడా ఆర్నమెంటల్ అండి. అవి తింటే 4 రెట్లు కారం ఎక్కువ ఉంటుంది. తోటకూర కూడా ఆర్నమెంటల్. ఇవన్నీ కూడా జపాన్ అండి. ఇవన్నీ ఆ సీడ్ అయితే తీసుకొచ్చి మేము జర్మినేషన్ చేసి ఏరియా అట్రాక్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్న దాంట్లో ఇది ఒక భాగం అనమాట. మనం పెట్టినట్లో ఎక్కువ చిల్లీస్ అండి, కలర్ చిల్లీస్. అంటే రెడ్ చిల్లీ ఉంటుంది, ఎల్లో చిల్లీ ఉంటుంది, బ్లూ చిల్లీ కూడా ఉంటుంది. ఇవన్నీ ఆర్నమెంటల్ చిల్లీస్. అలా క్యాబేజీ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా మీ రెగ్యులర్ క్యాబేజీ కాకుండా అవి కూడా ఆర్నమెంటల్ క్యాబేజీస్ అనమాట. అందులో కూడా 3-4 కలర్స్ ఉంటాయి. ఇవన్నీ చూడడానికి, ఎంజాయ్ చేయడానికి గ్రీన్తో పాటు రెగ్యులర్గా చూస్తుంటారు చిల్లీస్. ఇక్కడ బ్లూ చిల్లీ చూసేటికి సరదా పడతారు అనమాట. సేమ్ జర్మినేషన్ అది కూడా సేమ్ ప్రొసీజర్ అదే ఉంటుంది. కానీ చిల్లీస్కి వచ్చేటప్పటికి 3 to 4 times కారంగా ఉంటాయి. ఆల్మోస్ట్ ఉంటాయండి, ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ రైనీ సీజన్ తప్ప మిగిలిన టైంలోనే ఉంటాయి. దీనికి వేరే పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ అన్నీ కూడా మా దగ్గర ఉంటాయి. అవన్నీ మెయింటైన్ చేస్తాం. ఇవన్నీ కూడా మా రిసార్ట్ ఏరియా అంతా కూడా ఏ ఏరియాలో అయితే గెస్ట్స్, టూరిస్టులు తిరుగుతూ ఉంటారో వాళ్ళ విజన్కి పనికొచ్చేలాగా
అక్కడ ఉన్న కలర్ కాంబినేషన్ ప్రకారంగా డెవలప్ చేస్తాం. ఫీస్ట్ ఫర్ ద ఐస్ అనమాట. అంటే కొన్ని ఎలా ఉంటాయంటే బ్లూ అనుకోండి, వైట్ అనుకోండి, బాగా దూరంగా ఉన్నా సరే రీడ్ చేయగలుగుతారు. కొన్ని కలర్స్ ఉంటాయి, రెడ్ ఒకటి, ఆ కలర్స్ ఏంటంటే బ్లర్ అయిపోతాయి. అవి గెస్ట్ దగ్గరలో ఉన్న ఏరియాస్లో డిజైన్ చేస్తాం. తప్పకుండా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. అందువల్లనే ఊరికి గంటం పావు దూరం ఉన్నా సరే వచ్చి రిసార్ట్ని ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంటుందండి. మీరు తైవాన్ తీసుకోండి, లేకపోతే సౌత్ ఈస్ట్ ఏషియా అంతా కూడా చాలా ఇటువంటి రిసార్ట్లే బాగా డెవలప్ అయ్యి ఉన్నాయి. మనం కూడా ఈ ఏరియాలో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ సహకారంతో రైతులకు ఉచిత మినుము విత్తన పంపిణీ జరిగింది. పప్పు దినుసుల ఉత్పత్తిని పెంచే కార్యక్రమంలో భాగంగా మినుము విత్తనాలను రైతులకు అందించినట్లు కేవీకే అధికారులు తెలియజేశారు. జిల్లాలోని సుమారు 700 మంది రైతులకు ఒక్కో రైతుకు 6 కిలోల చొప్పున విత్తనాలను అందించినట్లు వివరించారు. రైతులకి మినుములు ఉచిత సరఫరా చేస్తూ పంటని ఎక్కువ దిగుబడి సాధిస్తూ అధిక లాభాలు పొందాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఎన్సీసీఎఫ్ వారు, నేషనల్ కార్పొరేషన్ ఆఫ్ కన్స్యూమర్ ఫెడరేషన్ వారితోటి కొలాబరేట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాము. ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 700 మంది రైతులని మేము నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా పిలవడం జరిగింది. 6 కేజీల విత్తనాలని వారికి ఉచితంగా సరఫరా చేశాము. ఇది వారు వేసుకొని వారికి వచ్చిన పంటని తర్వాత పొరుగు రైతులకి ఇచ్చి ఈ విధంగా పప్పు ధాన్యాల యొక్క కవరేజీని పెంచాలి అని, ఈ నాగర్ కర్నూలు జిల్లాలో వీటన్నిటిని ఎక్కువ చేయాలి, విస్తీర్ణాన్ని పప్పు దినుసుల విస్తీర్ణాన్ని మనం ఎక్కువ చేయాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. ఎన్సీసీఎఫ్ నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ వాళ్ళు పప్పు దినుసుల పంట నాణ్యత, తర్వాత పప్పు దినుసుల్ని ఎక్కువగా రైతులలోకి తీసుకెళ్లాలా, పప్పు ధాన్యాలను ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే కార్యక్రమంలో భాగంగా రైతులకు ఈ ఎంబీజీ 1070 అనే రకాన్ని ఉచితంగా సరఫరా చేయడం జరిగింది. ఆర్ఆర్ఎస్ పాలెంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మినుము విత్తనాల సరఫరా కార్యక్రమము మనం ఏర్పాటులో పాల్గొనడం జరిగింది. ఇది మన జిల్లాకు చాలా ముఖ్యమైన కార్యక్రమము. పప్పు దినుసుల విస్తీర్ణం అనేది ప్రతి సంవత్సరం తగ్గిపోతుంది. రైతులకు లాభం పొందాలంటే పప్పు దినుసుల పంటలు పండించడం చాలా అవసరం. అందులో కూడా మినుముకు మంచి రేటు ఉంది. బయట మనకు 9,000 వరకు కూడా మంచి రేటు వస్తుంది, కానీ విస్తీర్ణం తగ్గుతుంది. మరి రైతు సోదరులకు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని వాళ్ళు ఈ యొక్క పంటను పండించి లాభాలు పొందాల్సిందిగా కోరుకున్నాను. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.